10 మినిట్ ఛార్జ్ చేస్తే 24 అవర్స్ అయితే వస్తుంది. డ్యూయల్ పేరింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. 32+ డెసిబల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ బీస్ట్ మోడ్లో 60 మిల్లీ-సెకండ్ లో లేటెన్సీ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అదే మనకు రీసెంట్గా లాంచ్ చేసిన ROG 255 ANC సపోర్ట్ కలిగిన ఈ యొక్క నెక్ బ్యాండ్ ని మనం ఈ రోజు అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. బాక్స్ లో ఏమేమి కంటెంట్ ఉందో ఒక్కసారి అయితే చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే నెక్ బ్యాండ్ అయితే కనబడుతుంది. ఆ నెక్ బ్యాండ్ ని తీసి పక్కకు పెట్టేసిన తర్వాత మనం చెక్ చేసినట్లయితే ఒక QR కోడ్ అయితే కనబడుతుంది. స్కాన్ చేసినట్లయితే వీళ్ళకి యాప్ అయితే ఉంటుంది. దాన్ని మనం స్కాన్ చేసి యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఇయర్ టిప్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మనకు Type-C కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఛార్జింగ్ కోసం. ఒక బాక్స్ లెక్క అయితే ఉంది. దీంట్లో మనకు అన్ని కార్డ్స్ అయితే ఉన్నాయి బోర్డుకు సంబంధించినవి. నాకు బ్లాక్ కలర్ వేరియంట్ తోటి అయితే నెక్ బ్యాండ్ అయితే నేను బై అయితే చేశాను. అది కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంది. 1799 కంటే 1800 అయితే అనొచ్చు. అండ్ ఇంకా వేరే అదర్ కలర్స్ కూడా రెడ్ కలర్స్ ఇంకా బ్లూ కలర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. మీకు ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. బై చేయాలనుకున్న వాళ్ళైతే బై అయితే చేయండి. అండ్ మరి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ యొక్క నెక్ బ్యాండ్ గురించి. ఈ నెక్ బ్యాండ్ ఫస్ట్ మనం మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ గురించి, డిజైన్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ అంటే మనకు ఆల్మోస్ట్ మనకి నెక్ బ్యాండ్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే అయితే కొత్త రకంగా మనకి ఏమైతే లేదు. సో ఈ యొక్క నెక్ బ్యాండ్ టాప్ పోర్షన్లో చూసినట్లయితే ఈ యొక్క రబ్బర్ అనేది బాగుంది. ఇది ప్రీమియంగా అయితే అనిపిస్తుంది ఈ యొక్క రబ్బర్ కూడా. అండ్ లైట్గా స్ట్రెచబుల్ కూడా అయితే అవుతుంది. అండ్ పర్ఫెక్ట్గా మన యొక్క నెక్ మీద ఇలా హ్యాంగ్ అయితే చేసేసుకోవచ్చు ఈ యొక్క నెక్ బ్యాండ్ని. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక సైడ్ మనం చెక్ చేస్తే ఈ యొక్క నెక్ బ్యాండ్కి ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. ఓకే, మీడియం రేంజ్ ప్లాస్టికే, పర్వాలేదు. ఒక బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఓకే పర్వాలేదు. మీడియం రేంజ్ ప్లాస్టిక్ అయితే యూజ్ అయితే చేశారు. పట్టుకున్నా కూడా బాగానే ఉంది ఫినిషింగ్ లెవెల్స్ అవన్నీ కూడా. అండ్ మనం ఇక్కడ బోట్ బ్రాండింగ్ లోగో కూడా అయితే చూడొచ్చు. అండ్ మరొక సైడ్ చెక్ చేస్తే కొన్ని కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే మనం ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ మనకు 3 అయితే ఉంటాయి. దాని పక్కనే ఒక చిన్న రౌండెడ్ సర్కిల్లో ANCని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ఒక మైక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ Type-C పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా మనం ఇయర్ టిప్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇయర్ టిప్స్ కూడా మనకు ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. అండ్ అలాగే ఇది మ్యాగ్నెటిక్ టైప్ అన్నమాట. మనకి ఇలా అతుక్కొని అయితే పోతుంది. దీనివల్ల కూడా మీకు బెనిఫిట్స్ ఎంత కూడా తెలుసు, అది కూడా చెప్తాను ఈ యొక్క వీడియోలో. సో ఇది మొత్తానికి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి. డిజైన్ నార్మల్ డిజైనే, బట్ బిల్డ్ క్వాలిటీ పర్వాలేదు ఈ యొక్క బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క నెక్ బ్యాండ్ని కనెక్ట్ అయితే చేయాలి. ఎలా కనెక్ట్ చేయాలంటే బోట్ హియరబుల్ అనే యాప్ అయితే ఉంది. ROG 255 ANCని వీళ్ళ బోట్ హియరబుల్ అనే యాప్కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. నేను నా దగ్గర ఉన్న ఐఫోన్ ద్వారా కనెక్ట్ చేశాను. మీకు ఈజీగా గూగుల్ నుంచి అయితే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే గూగుల్ పేరింగ్ యాప్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. పైన మనకు మోడల్ నెంబర్ కనబడుతుంది. ఇక్కడ మనకు ఎంత బ్యాటరీ ఉంది పర్సెంటేజ్ అని అయితే కనబడుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసినట్టయితే ఇప్పుడు మనకు 89% అయితే ఉంది. సౌండ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సౌండ్లో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్లో ambient మోడ్లో ఇప్పుడు మనం అయితే ఉన్నాం. తర్వాత డిఫాల్ట్ మోడ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. దెన్ నెక్స్ట్ ANCలో కూడా మార్చుకోవచ్చు. తర్వాత టచ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. టచ్ అనే ఆప్షన్ అంటే నథింగ్ బట్ మనకి ఇక్కడ కనబడుతున్న ఏవైతే బటన్స్ అయితే ఉంటాయో ఈ బటన్స్ని మనం ఈజీగా కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది మీ డిపెండింగ్ ఆన్ మీ మీద అయితే ఆధారపడి అయితే ఉంటుంది. మీరు కస్టమైజ్ చేసుకునే విధానం మీ ఇష్టం. ఒకసారి అయితే ఇక్కడ కూడా చెక్ చేయండి టచ్ అనే దాంట్లో. అండ్ నెక్స్ట్ సిస్టమ్ అయితే ఉంది. సిస్టంలోకి వెళ్ళినట్టయితే సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ యూజర్ మాన్యువల్ కానీ మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ మీరు ఇక్కడ సౌండ్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ మనకు స్పేషియల్ ఆడియో అయితే మీకు కింద బాటంలో అయితే కనబడుతుంది కదా. ఇక్కడ మీరు చెక్ చేయండి. చెక్ చేస్తే మనం దీన్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏదైనా స్పేషియల్ ఆడియోకి సంబంధించినవి మూవీ చూస్తున్నప్పుడు ఆన్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే నెట్ఫ్లిక్స్లో మనకు మొబైల్లో చెక్ చేస్తే స్పేషియల్ ఆడియో అనేది క్లియర్గా కనబడుతూ ఉంటుంది. అండ్ అలాగే బోట్ అడాప్టివ్ సౌండ్ ఈక్వలైజర్ కూడా అయితే ఉంది. దీనిలోకి మీరు వెళ్ళండి, సెటప్ యువర్ బోట్ ఈక్వలైజర్ అండ్ గెట్ స్టార్టెడ్ అండ్ టెస్ట్ యువర్ ఇయర్స్. మనం పెట్టుకుని టెస్ట్ కూడా చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి వెన్ యువర్ బోర్న్ అయితే అడుగుతుంది. సో దీన్ని బట్టి మనం అయితే మార్చుకొని అవన్నీ చెక్ చేసుకోవాలి. చూసేసారు కదా యాప్లో మనకి ఇలాంటివి అయితే ఉన్నాయి. ANC కానీ అండ్ అలాగే బోట్ సిగ్నేచర్ యొక్క ఈక్వలైజర్స్ కానీ అవన్నీ అక్కడైతే ఉన్నాయి. మీరు ఎలా కావాలంటే అలా అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ స్పేషల్ ఆడియోలో వినాలంటే వినొచ్చు, లేదా బోట్ యొక్క సిగ్నేచర్ ఈక్వలైజర్లో వినాలంటే వినొచ్చు. మీ ఇష్టం, అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మీతో అయితే ఇప్పుడైతే షేర్ అయితే చేసుకుంటాను. ఈ యొక్క నెక్ బ్యాండ్ని నేను వచ్చేసరికి స్పేషల్ ఆడియో అయితే సపోర్ట్ అయితే చేస్తుందని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో మనకు స్పేషల్ ఆడియో అయితే కొన్ని ఆడియోస్ అది మూవీస్ అయితే ఉన్నాయి కదా, వాటితో అయితే నేనైతే చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు నాకైతే ఓకే మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. మరి సూపర్ అయితే అన్నాను కానీ ఓకే బాగుంది ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ అలాగే మనకు బేస్ అనేది
కొంచెం హెవీగా అయితే వస్తుంది. ఎందుకంటే 13mm డ్రైవర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కాబట్టి బేస్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా అయితే ఉంది. అండ్ వోకల్స్ అనేది కూడా బాగానే అయితే ఉన్నాయి. బట్ మనకు లైట్గా బేస్ ఎక్కువగా వినపడుతుంది అనమాట కంపేరింగ్ టు వోకల్స్తో పోల్చినట్లయితే. కానీ ఇక్కడ మరొకటి మాట్లాడుకోవాలి, స్పేషల్ ఆడియో అంటే 3D సరౌండింగ్ ఎఫెక్ట్స్ అయితే వస్తుంటాయి కదా, వాటిని స్పేషల్ ఆడియో అయితే అంటారు. సో మరి దీంట్లో ఆ యొక్క స్పేషల్ ఆడియో ఎఫెక్ట్ వచ్చిందా భయ్యా అంటే డీసెంట్ స్పేషల్ ఆడియో ఎఫెక్ట్ అనేవి దీంట్లో అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. అది కూడా మీరు సపోర్ట్ చేసే ఆడియో వింటే మాత్రమే వస్తుంది. అది ఆడియో అయినా మూవీ అయినా ఏదైనా కానీ. అలాగే వీళ్ళు ఇచ్చిన బోట్ ఈక్వలైజర్ తోటి నేను స్పేషల్ ఆడియోని ఆన్ చేసి నేనైతే వినడం అయితే జరిగింది. అది విన్నప్పుడు నాకెలా అనిపించింది అంటే లైక్ ఒక గ్లాసులో మనం ఒక గ్లాస్ రూమ్లో ఉండి వింటుంటాం కదా కొన్ని రకాల శబ్దాలని. సో ఆ విధంగా అయితే వచ్చింది. అంటే వోకల్స్ అనేవి డిఫరెంట్గా అయితే వినపడడం అయితే జరిగింది. బేస్ అనేది కొంచెం లిటిల్ బిట్గా మరి బేస్ లెక్క అయితే రావట్లేదు, కొంచెం డిఫరెంట్ బేస్ లెక్క అయితే నాకైతే అనిపించింది. అందుకే నేనైతే స్పేషల్ ఆడియోని అయితే ఆఫ్ అయితే చేశాను. బెటర్ అయితే అనిపించింది. ఆ బోట్ ఈక్వలైజర్ సౌండ్స్ తోటి వింటున్నప్పుడు మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. బేస్ పంచి బేస్గా అయితే వస్తుంది. బేస్ అనేది వోకల్స్ అనేవి కూడా చాలా క్లారిటీతో అయితే వినపడడం అయితే జరుగుతుంది. బోట్ ఈక్వలైజర్లో కూడా మనకు లిటిల్ బిట్ సరౌండ్స్ ఎఫెక్ట్స్ కూడా వచ్చిన విధంగా అయితే నాకైతే అనిపించింది. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిందనమాట ఈ వీటితోటి మనం పోల్చినట్లయితే. సో గైస్, మీరు కంపల్సరీ మ్యూజిక్స్ కానీ అండ్ అలాగే మూవీస్ కానీ చూడాలనుకుంటే మూవీస్ వచ్చేసరికి స్పేషల్ ఆడియోస్ నెట్ఫ్లిక్స్ని చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే మీరు మూవీస్ స్పేషల్ ఆడియోకి సపోర్ట్ లేదు అన్నట్టయితే మీరు బోట్ ఈక్వలైజర్ తోటి మూవీస్ అయినా కానీ సాంగ్స్ అయినా కానీ వినండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. హెవీ లవర్స్ బేస్ లవర్స్ అయితే ఉంటారు, హెవీ బేస్ లవర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది అనమాట ఈ యొక్క నెక్ బ్యాండ్ అనేది. అండ్ ఏఎన్సీ గురించి మాట్లాడుకోవాలి. ఏఎన్సీ అనేది ఆల్మోస్ట్ మన కట్ ఆఫ్ అయితే చేస్తుంది. నా దగ్గర ఉన్న ఇక్కడ ఫ్యాన్ అయితే పెట్టుకుని అయితే వినడం అయితే జరిగింది. సో నాకు ఫ్యాన్ సౌండ్ అయితే ఆల్మోస్ట్ మొత్తానికి అయితే కట్ అయితే అయిపోయింది. సో 100%లా మనకు 90% to 92% అయితే బాగానే మనకు ఏఎన్స్ అనేది వర్క్ అయితే అవుతుంది. మంచి క్లియర్ ఆడియో వినపడే విధంగా ఏఎన్స్ అయితే వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అవతలి యొక్క శబ్దాన్ని కట్ అయితే చేస్తుంది. అలాగే కాల్ క్వాలిటీలో కూడా ఏఎన్స్ అనేది చాలా బాగా మంచిగా స్పష్టంగా మనకైతే వినపడడం అయితే జరుగుతుంది. 80 to 85% మంచిగానే వస్తున్నాయి అనమాట కాల్ క్వాలిటీ కూడా మనకి ఏఎన్సీలో. మీరు ఖచ్చితంగా కాల్ క్వాలిటీ కూడా మంచి సాటిస్ఫై అయితే అవుతారు ఈ యొక్క నెక్ బ్యాండ్ త్రూ. అయితే చెప్తున్నారు 10 minutes పెడితే 24 hours అయితే వస్తుంది అయితే అన్నారు. బట్ నేనైతే చెక్ చేయలేదు. ఖచ్చితంగా 24 hours రాకపోయినా కానీ ఒక 10 hours 15 hours అట్లా వచ్చినా బాగుంటుంది. మనం అయినా కానీ ఎక్కువ హెవీగా మనం అయితే పెట్టుకుని అయితే 24 hours వినలేము కదా, అదైతే గుర్తుంచుకోండి. అండ్ అలాగే దీంట్లో వచ్చేసరికి మనకు ఒక మ్యాగ్నిక్ మోడ్ అయితే ఉంది. అంటే మనం ఇలా ఇయర్బడ్స్ని ఇలా అంటే మ్యాగ్నిక్ అయితే అవుతుంది. దెన్ ఇలా అయిందనుకోండి, అతుకొని పోయింది అనుకోండి, అప్పుడు వచ్చేసరికి మనకు బ్లూటూత్ అనేది కట్ అయితే అవుతుంది. దెన్ ఇలా ఎప్పుడైతే మనం తీసామో ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయిపోతుంది మొబైల్లో బ్లూటూత్ అనేది. సో ఇదొకటి మంచిగా అయితే ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి IPX4 స్ప్లాష్ అండ్ స్పేట్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. అంటే చెమట చినుకులు పడ్డా కానీ వర్షపు చినుకులు పడ్డా కానీ ఇదైతే తట్టుకోగలదు. లోపలికి వెళ్ళినా కానీ కూడా తట్టుకోగలదు వర్ష చినుకు. మరీ ఎక్కువగా బిందులో పెట్టి అండ్ జగ్గులో పెట్టి ఇలా మొత్తం ముంచారనుకోండి బిస్కెట్ అవుతుంది, అదైతే గుర్తుంచుకోండి. గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ కూడా అయితే ఉంది. తొందరగా మనకైతే కనెక్ట్ అయితే అయిపోతుంది ఆండ్రాయిడ్ మొబైల్స్కి, ఎందుకంటే గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ వల్ల. అలాగే బీస్ట్ మోడ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకు 60 milliseconds బీస్ట్ మోడ్ సపోర్ట్ విత్ లో లేటెన్సీ గేమింగ్ ఆడేటప్పుడు అయితే ఉంది. గేమింగ్ ఆడేటప్పుడు ఓకే, లో లేటెన్సీ 58, 55 ఇలా అయితే నాకు వచ్చినట్టు అనిపించింది. అయినా కానీ గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. ఎక్కడ నాకు స్ట్రింక్ అవ్వకుండా అయితే లేదు, మంచిగా స్ట్రింక్ అయితే అవుతుంది. బుల్లెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని స్పష్టంగా వింటడం. CMI గేమ్ అయితే ఆడాను. సో మనకి ఎక్కడి నుంచి మనుషులు వస్తున్నారు, 8 seconds వస్తున్నారని క్లియర్గా అయితే అర్థమైపోతుంది. మనకి స్ట్రింక్ అయితే అవుతుంది అయ్యా, మంచిగానే స్ట్రింక్ అయితే అవుతుంది. లేటెన్సీ కూడా మంచిగానే వర్క్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. 18లో బర్డ్ ర్యాకెట్స్ 255 ANC సపోర్ట్ కలిగిన ఒక నెక్ బ్యాండ్ వర్తబులా అంటే వర్తబుల్ అని చెప్తాను. నాకు మైనస్ లెక్క అనిపించాయి అంటే డ్యూయల్ పేరింగ్ అనేది అంత ఎక్కువగా, అంటే డ్యూయల్ పేరింగ్ అనేది నా దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉంది, ఒక iOS మొబైల్ అయితే ఉంది. సో మేబీ OS సంబంధం వల్లనేమో మనకు పేరింగ్ అనేది పర్ఫెక్ట్గా డ్యూయల్ పేరింగ్ అనేది అంత క్లియర్గా అయితే లేదు. మేబీ ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ అయినా అండ్ iOS టు iOS అయినా మేబీ అప్పుడు బాగా సపోర్ట్ చేస్తామో అయితే అనిపించింది. అదొకటి థాట్ అయితే ఉంది, అది చెక్ చేస్తాను కమింగ్ డేస్లో. అండ్ అలాగే మరొక పాయింట్ ఏంటంటే
వోకల్స్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండేది అనిపించింది అనమాట. ఎందుకంటే అది నేను స్పేషల్ ఆడియోలో విన్నా అలాగే అయితే అనిపించింది, అంటే ఈక్వలైజర్లో విన్నా కూడా అలాగే అయితే అనిపించింది. అండ్ స్పేషల్ ఆడియో కంటే బోట్ ఈక్వలైజర్లో లిటిల్ బిట్ ఇంక్రీజ్ అయితే అయింది, కానీ ఇంకొంచెం ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి ఉంది. సో ఇవి నాకైతే ఈ 2 పాయింట్స్ అయితే నాకు మైనస్ అయితే అనిపించాయి. బట్ ఓవరాల్గా చెక్ చేస్తే ఖచ్చితంగా ఇది మంచి ఒక నెక్ బ్యాండ్ అని చెప్పుకోవచ్చు. మీరు బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.